ఒక ఎమ్మెల్యేగా నాకు వచ్చినటువంటి ప్రతి నెల వచ్చే జీతాన్ని ఈరోజు రైతు సోదరులకి వాళ్ళ విజ్ఞాన యాత్రల కోసం ఖర్చు పెట్టడం, మరికొంత దివ్యాంగుల కోసం ఖర్చు పెట్టడం, అలాగే వినుకొండ నియోజకవర్గాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలకు ఖర్చు పెట్టాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఒకప్పుడు పామాయిల్ తోటలు ఊరికే చూద్దామని వేసారు రైతులు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో. ఈరోజు ఎకరానికి 1,50,000 ఆదాయం వస్తూ ఉంటే ఈరోజు వేలాది ఎకరాలు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈరోజు పామాయిల్ తోటలు వేశారు. అందుకే మన ప్రాంతంలో కూడా కొన్ని మండలాలు అనువైనవిగా అధికారులు గుర్తించారు. అందుకోసం పామాయిల్ తోటలు వేసినందువల్ల ఎకరానికి 1,00,000 నుండి 1,50,000 దాకా ఆదాయం వస్తూ ఉంది. అనువైన 20-30 సంవత్సరాల ఆదాయం వస్తుంది పామాయిల్ తోటల వలన. అందువలన పామాయిల్ తోటలు, హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు పెంచి 40,000 నుండి 50,000 ఎకరాలు పెంచి రైతుల తలసరి ఆదాయం పెంచడం ఒక యజ్ఞంగా తీసుకున్నాం. ఈ యజ్ఞంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. వినుకొండ ప్రాంత రైతులు, పల్నాడు జిల్లా రైతాంగం యొక్క అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో భాగం అవుతుంది.